హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఫాస్ట్గా చూసేయండి. లాస్ట్ వీడియోలో ఇంకా 4 కూపన్స్ ఇచ్చేసారని చెప్పాను కదా స్టార్టర్స్కి. సో స్టార్టర్స్కి 4 కూపన్స్ ఇచ్చారు. 4 వెరైటీస్ ఆఫ్ వెజ్ అండ్ నాన్ వెజ్ స్టార్టర్స్ మనం చూస్ చేసేసుకోవాలి. ఇంకా పాస్తా కూడా లైవ్గా చేసేస్తున్నారు. ఆ కౌంటర్ ఓపెన్ అయితే ఇంకా పాస్తా తీసుకుందామని అయితే వెళ్ళాను. రెడ్ సాస్, వైట్ సాస్, ఇంకా పింక్ సాస్ పాస్తా అయితే చేసిస్తున్నారు. సో మన చాయిస్. ఇంకా నేనైతే రెడ్ సాస్ పాస్తా చూస్ చేసుకున్నాను. నాకు పాస్తాలో రెడ్ సాస్ పాస్తా అంటే చాలా ఇష్టము. వైట్ సాస్ అంతగా నచ్చదు. మీకేది ఇష్టమో నాకు కింద కామెంట్స్ చెప్పేసేయండి. టీమ్ రెడ్ సాస్ ఆర్ టీమ్ వైట్ సాస్. సో ఇంకా క్వెసడిలా కూడా పెట్టారు. సో టోటియా పైన బీన్స్తో పాటు, టోటియా అంటే చపాతీ లాగే ఉంటుంది, బీన్స్ ఇంకా చీజ్ వెజీస్ కూడా యాడ్ చేసేసి ఫోల్డ్ చేసేసి ఫ్రై చేస్తారు. నాకైతే యావరేజ్గా అనిపించింది క్వెసడిలా అనేది. ఇంకా ఈవెంట్ అయితే 8:30కి స్టార్ట్ చేశారు. చాలా డిలే అయిపోయింది. లాస్ట్ టైం అయితే 7:30కే స్టార్ట్ చేశారు. ఇంకా ఫస్ట్ అయితే ఫీమేల్ సింగర్ పాడారు. తను కూడా చాలా పాడింది. సాంగ్స్ అన్నీ మంచి హిందీ సాంగ్స్, అన్ని తెలుగు సాంగ్స్, ఇంకా ట్రెండింగ్ సాంగ్స్ అయితే పాడింది. ఇక్కడ కాపీరైట్ ఇష్యూ వల్ల నేనైతే పెట్టలేకపోతున్నాను. సో ఇంకా బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ కూడా అలా మంచిగా ఎంటర్టైన్మెంట్గా అనిపించింది. చాలా చాలా యాక్టివ్గా మంచిగా పాడింది సాంగ్స్ అయితే అన్నీ. సో ఇంకా ఫీమేల్ సింగర్ వచ్చేసరికి 9:30 వరకు అలా సాంగ్స్ అయితే పాడిన తర్వాత నీరజ్ బక్షి అని ఇండియన్ ఐడల్ ఫేమ్ అతను కూడా వచ్చి పాడాడు. అతనైతే చాలా బాగా పాడాడు. చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఇలా తను సాంగ్స్ పాడుతుంటే మంచిగా అందరినీ పిలిచి డ్యాన్స్ చేయడం నాకు అదంతా చాలా బాగా అనిపించేసింది. ఇంకా నేను కూడా తినేసి వెళ్ళి చాలా డ్యాన్స్ చేసేసాను. మెయిన్ కోర్స్కి వచ్చేసరికి చాలా వెరైటీస్ పెట్టారు. సో సాంబార్, పప్పు, రైస్, ఇంకా ఫ్రైడ్ రైస్, పులావ్లోనే 2 టైప్స్ పెట్టేశారు. ఇంకా చైనీస్ కూడా స్టఫ్డ్ బ్రింజాల్తో పాటు చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కర్రీస్ ఉన్నాయి. నాకైతే కొన్ని నేమ్స్ కూడా కరెక్ట్గా తెలియలేకుండే. ఇంకా స్టార్టర్స్ తినేసరికి అక్కడే చాలా స్టమక్ ఫుల్ అయిపోయింది. డెజర్ట్స్కి అయితే ఇంకా హ్యూజ్ వెరైటీస్ పెట్టేశారు. సో నాకు ఇంకా అవన్నీ చూసేసి డెజర్ట్స్లో నేనైతే కేక్ కసాటా ఐస్ క్రీమ్ అనేది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించేసి ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను. బట్ చాలా యావరేజ్గా అనిపించింది. ఇంకా తర్వాత 9:30 తర్వాత నీరజ్ బక్షి సింగర్ అయితే ఇంకా వచ్చేసారు. తినైతే నిజంగా నెక్స్ట్ లెవెల్ సాంగ్స్ అన్ని చాలా మంచిగా బీట్ ఇంకా మాస్ సాంగ్స్ అయితే పాడారు. ఇంకా అలా పాడుతుంటే ఐ కుడెంట్ రెసిస్ట్ మై సెల్ఫ్. నేను కూడా వెళ్ళి డ్యాన్స్ అయితే చేసేసాను. ఇంకా ఒక 11:30 వరకు అయితే సాంగ్స్ పాడిన తర్వాత ఇంకొక 40 మినిట్స్ అలా అయితే డీజే పెట్టేశారు. డీజే అంటే ఇంకెవరికి ఇష్టం ఉండో చెప్పండి. ఫుల్ ఫన్. నాకైతే చాలా ఇష్టము డీజే. ఇంకా మంచి మంచి సాంగ్స్ అయితే ప్లే చేశారు. ఇంకా 12 అయ్యాక రిసార్ట్ వాళ్ళు అయితే కేక్ కట్ చేశారు. చాలా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ అందరూ మంచిగా ఎంజాయ్ చేశారు డ్యాన్స్ చేసేస్తూ. ఈవెంట్ అయితే అరౌండ్ 1:30కి అలా అయిపోయింది. సో మేము ఇంకా 12:30కి రూమ్కి అయితే వెళ్ళిపోయాము. మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఎర్లీగా లేగాలి అని చెప్పేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. సో ఇలా వెళ్తూ ఉంటే మంచిగా అనిపించేసింది లైట్స్ మధ్యలో నుండి. ఇంకా మార్నింగ్ లేవగానే నాకు ఈ వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి అని అనిపించలేదు. ఎంత బ్యూటిఫుల్గా అనిపించింది కదా సన్ రైజ్తో పాటు ఫాగీగా. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే 7:30 నుంచి 10:30 వరకు గ్రాండ్ హాల్లో ప్రొవైడ్ చేశారు. చాలా దూరం ఉండే ఇది మా రూమ్ నుండి. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్కి వెళ్ళేసరికి మధ్యలోనే డైజెస్ట్ అయిపోయింది. లాస్ట్ టైం ఓబీస్లో తీసుకున్నప్పుడు రూమ్ ఓపెన్ గార్డెన్లో ప్రొవైడ్ చేశారు. సీటింగ్ కూడా పెట్టలేదు. బట్ ఈసారి అయితే మంచిగా సీటింగ్ చాలా నీట్గా అరేంజ్ చేశారు. చాలా బాగున్నాయి బ్రేక్ఫాస్ట్ అయితే. ఇండియన్ బ్రేక్ఫాస్ట్ చాలా వెరైటీస్ పెట్టేశారు. నాకు అందులో అయితే పూరీ విత్ ఆలూ కర్రీ అయితే చాలా నచ్చింది. ఇంకా ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ కూడా కప్ కేక్స్, ప్యాన్ కేక్స్, డోనట్స్ కూడా ఉన్నాయి, బ్రెడ్ టోస్ట్ అవన్నీ. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఇలా సన్ రైజ్కి నుంచోబుద్ధి అయింది కొద్దిసేపు. ఇలా గ్రీనరీ మధ్యలో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. ఇంకా రూమ్ అయితే 12:30కి చెక్అవుట్ టైం ఉండే. బట్ మేము ఇంకా 11:30కి చెక్అవుట్ చేసేసి
ఇంకా బ్రంచ్ చేయడానికైతే వెళ్తున్నాము. సో బ్రంచ్ వచ్చేసరికి 11:30 నుంచి 2 వరకు ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ అయితే ఇలా స్నాక్ కౌంటర్ పెట్టేశారు ఓపెన్ గార్డెన్లో. స్నాక్స్ అయితే నేను ఏం తీసుకోలేదు. పానీపూరి, ఇంకా బేల్పూరి, ఇంకా బార్బిక్యూలో నాన్ వెజ్ ఇంకా వెజ్ ఉండే, బట్ నాకు అసలు తినాలనిపించలేదు. ఇంకా డైరెక్ట్ బ్రంచే చేద్దాము అని చెప్పేసి ఇంకా వెళ్ళాను. చాలా వెరైటీస్ పెట్టారు బ్రంచ్లో కూడా. పెట్టిన వెరైటీ పెట్టకుండా చాలా మంచిగా అనిపించింది. సలాడ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇందులో నాకు ఒకటి కుకుంబర్ ఇంకా యోగర్ట్ సలాడ్ అయితే చాలా నచ్చేసింది. ఎన్ని వెరైటీస్ పెట్టారు కదా, మీరు కూడా చూసేయండి. లైవ్ పుల్కా, దాల్ మఖని, ఇంకా ఫ్రైడ్ రైస్, చౌమీన్ అవన్నీ కూడా లైవ్గా చేసేస్తున్నారు. నాన్ వెజ్లో కూడా చాలా హ్యూజ్ వెరైటీస్ అయితే పెట్టేశారు. ఇంకా బ్రంచ్ అయితే చేసేసి ఇలా ఓపెన్ గార్డెన్లో మ్యూజిక్ కూడా ప్రొవైడ్ చేసేస్తే లైవ్ మ్యూజిక్ ఇంకా కొద్దిసేపు అలా అక్కడే కూర్చొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇలా అయితే మా న్యూ ఇయర్ 2025 అయితే జరిగింది. మీ న్యూ ఇయర్ ఎలా జరిగిందో నాకు కింద కామెంట్స్లో చెప్పేసేయండి. ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే సో ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. థ్యాంక్ యూ.